జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎందుకు పోటీ చేశారో దాని వెనుక ఆయన వ్యూహాలు ఏమున్నాయో తెలియదు గానీ ఏపీలో మాత్రం ఆయన అధికార వైసీపీకి అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణలో 8 చోట్ల పోటీ చేసి 7 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. పోనీ ఓట్లైనా గట్టిగా వచ్చాయంటే 2-4 వేల మధ్య మాత్రమే వచ్చాయి. అదే టైంలో బర్రెలక్క ఇండిపెండెంట్గా పోటీ చేసి ఏకంగా 5,000 పైచీలకు ఓట్లు పడ్డాయి. దీని మీద అతిపెద్ద రాజకీయ విశ్లేషణ మొదలైంది. అంతేకాదు సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పవన్ మీద పడిపోతున్నాయి. ఇప్పుడు సీఎం జగన్ వంతు వచ్చింది. ప్రస్తుతం వాటికి సంబంధించిన విషయం తెలిసి గురువారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో జరిగినటువంటి సభలో మాట్లాడుతూ పవన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. నా చెల్లెమ్మ బర్రెలక్క అంటూ పవన్ పరువుని నిలువునా తీశారు. పవన్ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే బర్రెలకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని ఎత్తి పొడిచారు. ఆంధ్ర పాలకులు చుక్కలు చూపిస్తా అంటూ తెలంగాణ వెళ్లి డైలాగులు కొట్టి ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ ఆంధ్రాకు వ్యతిరేకంగా అక్కడ డైలాగులు కొడితే పడిన ఓట్లు దారుణమన్నారు. బర్రెలక్క కంటే తక్కువ ఓట్లు తెచ్చుకొని తెలంగాణలో జనసేన డిపాజిట్లు కోల్పోయిందని చెప్పారు. ఇండిపెండెంట్గా పోటీ చేసిన బర్రెలక్క నయం అంటూ జగన్ భారీ సెటైరేశారు. ఇవన్నీ పట్టుకుని నిన్నటిదాకా ప్యాకేజీ స్టార్ అన్నారు. ఇప్పుడేమంటే బర్రెలక్కతో కంపేర్ చేసి చెప్పారు. మరోవైపు ఆయనకి దత్తపుత్రుడన్న ట్యాగ్ కూడా పెట్టారు. ఇప్పుడు నిజంగానే ఈ విషయం తెలుసుకొని అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు. ప్రస్తుతం బర్రెలక్కతో కంపేర్ చేస్తూ బర్రెలక్క నా చెల్లెమ్మ అంటూ చెప్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఎంతో హాట్ కామెంట్గా మారింది. సో బర్రెలక్కకి ఈ రకంగా ఆయన సపోర్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వైసీపీలోకి ఆహ్వానిస్తారా అంటూ వార్తలు వస్తోంది.